రీసెంట్‌గా మనం చాలా వింటూ ఉన్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. బాగా ట్రెండ్ అవుతుంది కైరోప్రాక్టిక్ మెథడ్. అసలు ఈ కైరోప్రాక్టిక్ మెథడ్ అంటే ఏంటి? అది ఎవరు చేయాలి? ఎలా చేయాలి? దానికేమన్నా ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఉంటుందా? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎలాంటి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సార్ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో, అసలు కైరోప్రాక్టిక్ మెథడ్ అంటే ఏంటి? కైరోప్రాక్టిక్ అనగా యాక్చువల్లీ ఏదైతే మన జాయింట్ ఇష్యూస్ ఉంటాయో బాడీలో, ఆ జాయింట్స్ ఇష్యూస్కి ఆ నొప్పికి నివారణ చేసే ఒక టెక్నిక్ అన్నమాట. ఓకే. ఓకేనా? ఇప్పుడు మెడ నొప్పి ఉంది, భుజం నొప్పి ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. అలాంటి దానికి మనం మెడిసిన్ లేకుండా ఎలా దానికి ట్రీట్ చేయాలి అది. ఓకే. हाय व्यूअर्स, मैं डॉक्टर रजनीकांत, फिजियोथेरेपिस्ट, ऑस्टियोपैथ एंड कैरोप्रैक्टर। कैरोप्रैक्टिक एक ऐसी टेक्निक है कि जिसमें ना तो इंजेक्शन, ना तो दवा और ना तो किसी प्रकार के ऐसा हर्ट करने वाला कोई ट्रीटमेंट है जो आपको दर्द दे और दर्द कम करे। कैरोप्रैक्टिक देखा जाए तो टोटली मैनुअल, टोटली हाथों की ये ट्रीटमेंट है। हाथों के द्वारा ट्रीटमेंट करके हमारी रीढ़ की हड्डी, जिसको हम कहते हैं, अगर रीढ़ की हड्डी के सही आकार स्वस्थ जीवन का आधार। अगर रीढ़ की हड्डी के अगर कहीं बैठने से गलत सोने से, गलत चलने से अगर टेढ़ा हो जाता है तो वहाँ हमारे जो ब्लड वेसल्स है, जो नर्व होता है, कंप्रेस होने लगता है, दर्द स्टार्ट होता है। वो दर्द कहीं भी हो सकता है, गर्दन का, कमर का, सर का, हाथ का, पेट का, सर, मतलब एवरीथिंग, कहीं भी। तो वो दर्द को जैसे ही हम लोग जो मिस अलाइन होता है वर्टिब्रा, उसको अलाइन करते हैं, सेट करते हैं हाथों से। अगर सही वे में देखा जाए तो कैरोप्रैक्टिक का मतलब होता है हार्ड एंड बैड। हार्ड मीन्स हड्डी और बैद मीन्स डॉक्टर, हमारे इंडिया की लैंग्वेज में। तो हार्ड एंड बैद ये बहुत पुरानी प्रथा है। हमारे इंडिया में भी देखे होंगे, बहुत सारे 2, 4, 500, 1000 साल पहले भी देखे होंगे कि ट्रेडिशनल बोन सेटिंग होता था। सब लोग वो दर्द होता था, बोन सेट करते थे, ठीक हो जाता था। लेकिन हमारे इंडिया वालों ने उस लेवल पे छोड़ दिया और विदेशों में क्या हुआ, इसका एक प्रॉपर कोर्स बना करके डेवलप कर दिया गया। तो ये कैरोप्रैक्टिक है जिसमें कोई हार्मफुल नहीं है, अगर बशर्ते नॉलेज होनी चाहिए। नॉलेज है, अब बिना नॉलेज का है तो कुछ भी हो सकता है। अगर अनट्रेंड सर्जन अगर सर्जरी करेगा फिर भी पेशेंट मरेगा। अनट्रेंड कोई भी अगर फिजियोथेरेपिस्ट हो या अनट्रेंड कोई भी हो करेगा तो वह होगा। तो हम लोग का मिशन ही है पेन फ्री इंडिया। इसके तहत हम लोग आगे बढ़ रहे हैं और कैरोप्रैक्टिक के थ्रू जो है पेन को मैनेज करते हैं। अगर हमारा वर्टिब्रा बोन अपने जगह पे चला गया तो दर्द ऐसे ही ऑटोमेटिक गायब हो जाएगा। तो ये है कैरोप्रैक्टिक। అయితే సార్ ఏమంటున్నారంటే దీని తాత్పర్యం అనేది చెప్తున్నాను. కైరోప్రాక్టిక్ అనగా ఫారెన్ లాంగ్వేజ్ వరల్డ్లో ఉంది. కాకపోతే మనం ఇక్కడ ట్రెడిషనల్గా మనం చూస్తే కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఇండియాలో చాలా వేగంగా నడిచేది, వందల సంవత్సరాలతో. ఇది దానికి ఒక షేప్ ఇచ్చి, దానికి ఒక మార్పు ఇచ్చి, నేను కైరోప్రాక్టిక్ అని వెస్టర్న్లో తీసుకొని వచ్చి మనకే ఇచ్చినట్టు. ఇది అదే సేమ్ లాగా ఎలా అంటే మన మన టొబాకో తీసుకొని మనకే మెల్బోరో అమ్మినట్టు. ఓకే, మనకు ఆల్రెడీ ఇది ఉంది. మనకు ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ అని అది ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్కి ప్రాపర్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళ మధ్యలో మనం పోయి ఒక చికిత్స తీసుకుంటే ప్రాపర్గా దానికి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అంటే కొన్ని రీజన్స్ వల్ల ఇది కొంచెం మధ్యలో ఇది బ్లాక్ అయిపోయింది, ఇది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఆకాంక్ష ఏమున్నదంటే సార్ది, డాక్టర్ రజనీకాంత్ది, దీనికి మనం ఇంకా డెవలప్ చేయాలి, మన ఇండియాలో డెవలప్ చేయాలి. ఓకేనా? నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, హీఈస్ ఆల్సో గివింగ్ విత్ ఏ ట్రీట్మెంట్ కమ్ ట్రైనింగ్. సో ఇది ఒక పెద్ద ఉపాధిగా మారుతుంది ఫ్యూచర్లో. స్పెషల్లీ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ థెరపీ, దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అది ఆర్కేఎం అని, రజనీకాంత్ మెథడ్ అని చాలా పాపులర్ అయితే వేగంగా. నేను మరీ సార్తో అదే చెప్పాను, సౌత్ ఇండియాకి రండి, సౌత్ ఇండియాతో మనం స్ప్రెడ్ అవుదాం, సౌత్ ఇండియాతో మనం ఒక హెడ్ క్వార్టర్ పెడదాం. సో దట్ ఎవ్రీ పర్సన్, అందరికీ దీంతో ఒక బెనిఫిట్ కావాలి. ఏమవుతుంది, మనకు మెడ నొప్పి అవుతుంది. ఇవాళ రేపు కార్పొరేట్ ఎఫెక్ట్లో మెడ నొప్పి ఎవరితోనే మనం దానికి నెగ్లెక్ట్ చేసుకుంటా ఉట్టిగా పెయిన్ కిల్లర్స్ తింటూ పోతున్నారు. ఓకేనా? దానికి అడ్రస్ చేయకుండా పెయిన్ కిల్లర్ ఎవ్రీ వన్ నోస్ దేర్ ఈజ్ అ లిమిట్, కొంచెం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇక అది వేరే ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అయితే డాక్టర్ రజనీకాంత్ గారు అదే అంటారు, ఏమని, ఒక లిమిట్ దాకా ఏదన్నా యూజ్ చేయాలి. తర్వాత there is a difference between physiotherapy and chiropractic. The basic difference is, in physiotherapy,
ఫిజియోథెరపీలో ఏంటంటే మొబిలైజేషన్ ఉంటుంది. ఇన్ కైరోప్రాక్టిక్ ఇట్ ఈస్ మ్యానిపులేషన్. ఓకే. అంటే చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉండాలి, చాలా చాలా దాని మీద వేగంగా నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, అప్పుడే దీనికి కరెక్ట్గా సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, కొన్ని సంవత్సరాలతోని సార్ ఈ ఇండియాలో మొత్తం తిరిగి 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 ఒక ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా పోతున్నారు. ఓకేనా, సో ఐ ఎక్స్పెక్ట్ ఈ సౌత్ ఇండియాలో ఏదైతే ఇప్పుడు హెడ్ ఆఫీస్ మనకు వచ్చిందో దీంతో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ బాడీ రీసెట్ వెల్నెస్ సెంటర్ అనేది సార్దే, మేము అందరం కలిసి. ఓకేనా, నేను చాలా రిక్వెస్ట్ చేశాను సార్తోని, సార్ మీరు ఇక్కడ రండి, మనం ఒక హెడ్ క్వార్టర్ చేద్దాం, ట్రీట్మెంట్ కమ్ ట్రైనింగ్ మనం ఇద్దాం అని చాలా నాది ఒక రిక్వెస్ట్ పెట్టాను. సార్ వచ్చారు. సో is it approved WHO and will you follow the ICMR guidelines? ఇది WHO अप्रूव्ड है क्या? WHO अप्रूव्ड है, लेकिन हमारा जो इंडिया का IM है उसमें ऐसा कुछ नहीं है, ठीक है। और मैं आपको बता दूं IMC जो इंडिया का होता है उसमें अप्रूव्ड नहीं है, क्योंकि अभी इंडिया में इसका कोई इंस्टीट्यूशन ही नहीं है। Okay. जब इंडिया में इंस्टीट्यूशन नहीं है अभी देख रहे हैं आप, फिजियोथेरेपी हमारे इतने अच्छे काम कर रहे हैं, लेकिन अभी तक फिजियोथेरेपी का भी ये काउंसिल नहीं है। तो बहुत दुर्भाग्य की बात है कि ऐसा नहीं है कि जो अगर ट्रीटमेंट कारगर है, लोग को राहत मिल रहा है, लोग सही हो रहे हैं, तो हमारा मानना है कि इसको अप्रूव्ड होना चाहिए। जैसे एक्यूपंचर, एक्यूप्रेशर ये सब अप्रूव्ड हुआ है महाराष्ट्र गवर्नमेंट में, वैसे हमारे ऑल ओवर इंडिया में भी अप्रूव्ड होना चाहिए। और मैं बता दूं कि हमारी जो सोच है, हमारी टीम की जो सोच है, RKM टीम, रजनीकांत मैथड जो अपना टीम जो है, उसका सोच 150 करोड़ पे सीमित नहीं है, टोटल दुनिया के 800 करोड़ पे सीमित है। और हम लोगों को सारे ऐसे हैंड्स क्रिएट करने हैं कि पूरी दुनिया इसके लाभ उठाए और दुनिया दर्द मुक्त हो जाए। ओके, डिफरेंस क्या है कायरोप्रैक्टिक और फिजियोथेरेपी, एक्यूपंक्चर, तीनों का डिफरेंस क्या है? देखिए, एक्यूपंक्चर क्या है कि हम लोग जैसे ही पेन जाता है कहीं बॉडी में, पेन जाता है तो हम लोग क्या है मसल्स को टारगेट करते हैं, मसल्स के उस पॉइंट को कि जहाँ से ओरिजिन इंसर्शन होता है। अगर कहीं भी अगर सपोज अगर पाइप में पानी आ रही है, कहीं प्रेश होगा, ब्लॉकेज होगा तो पानी की रुकावट होगी, वही पेन का है, ब्लड का फ्लो नहीं होगा तो एक्यूपंक्चर के थ्रू जैसे ही उसको पिंच करते हैं वो सर्कुलेशन मेंटेन हो जाता है। फिजियोथेरेपी क्या हुआ कि जैसे मान लिया सपोज हमारे स्पाइन में कहीं नर्व कंप्रेस हो रहा है, तो हम लोग क्या करते हैं कि उसको एक्सरसाइज के थ्रू उसके अराउंड मसल्स जो है स्ट्रॉन्ग करते हैं, ताकि वो जो कंप्रेशन है डे बाई डे कम हो जाए और पेशेंट आराम महसूस करे। कायरोप्रैक्टिक का मतलब है ये शॉर्ट टर्म में जो अगर वर्टिब्रा हमारा रोटेट हुआ है, बोन रोटेट हुआ है, वो सडन 2 से 3 दिन में रिसेट हो जाता है, सर्कुलेशन मेंटेन हो जाता है। थोड़ा फास्ट है, फिजियोथेरेपी से 10 टाइम एडवांस है, तो ये है कायरोप्रैक्टिक। ऐसे देखा जाए तो फिजियोथेरेपी का पार्ट ही है मैनिपुलेशन, लेकिन मैनिपुलेशन बस एक चैप्टर है, कुछ दिन का कोर्सेज है। अब उसमें कोई एक्सपर्ट है, अगर आगे कर रहे हैं तो अच्छी बात है, नहीं कर रहे हैं तो वो फिजियोथेरेपी के लेवल तक ही रह जाता है। बाकी कोई अगर एक्सपर्ट कोई करता है, मैनिपुलेशन में जाता है, तो फिर वो कायरोप्रैक्टर बन जाता है। अगर कोई लोग हार्ट अटैक और क्या कैंसर वो ट्रीटमेंट अंडरगोइंग वो चल रहा है ट्रीटमेंट, उन लोगों में भी कायरोप्रैक्टिक का ट्रीटमेंट ले सकता है क्या? कायरोप्रैक्टिक एकदम सेफ है, ऐसा कुछ नहीं है कि हार्ट अटैक और ये जो आपने बीमारियां बताया उसमें अनसेफ है। क्योंकि रीज़न क्या है कि कायरोप्रैक्टिक जो है सुपरफिशियल और इंटरनली बस वर्टिब्रा और मसल्स को हम लोग रोटेट करते हैं, हार्ट वर्ट पे ऐसा कुछ असर नहीं आने वाला। हाँ, और नहीं तो हार्ट का फंक्शन अच्छा कर सकता है। रीज़न क्या है कि हमारा हार्ट अगर सारे बॉडियों में ब्लड पहुँचाता है तो हार्ट को भी ब्लड चाहिए होता है। तो कोरोनरी आर्टरी जो हमारे T7 T3 से होकर गुजरता है, तो जैसे ही T3 में कंप्रेशन रहेगा तो हार्ट का भी फंक्शन कम होगा, बीपी हाई फ्लैक्चुएट करेगा। T7 में कंप्रेशन होगा, वो पेशेंट डायबिटीज़ का होगा, किसी को अगर डायबिटीज़ होगा अपर बैक टच करेंगे तो वो स्टीफनेस मिलेगा मतलब सर्कुलेशन नहीं हो रहा है, पेनक्रियाज प्रॉब्लम दे रहा है तो डायबिटीज़ होना है। तो इससे एक नहीं, मुझे लगता है कि 150 से 200 बीमारियों को ठीक कर सकते हैं ओनली कायरोप्रैक्टिक। क्योंकि हमारी बॉडी जितनी भी डिपेंड है, हम डिपेंड है खाने के ऊपर, जो खाएंगे स्ट्रॉन्ग बनेगा। हमारा बॉडी है ब्लड के ऊपर, जहाँ जहाँ बॉडी में ब्लड पहुँचेगा वो अंग जो है, वो पार्ट जो है एक्टिव रहेगा, नहीं पहुँचेगा डे बाई डे वीक होते जाएगा। तो कायरोप्रैक्टिक का मतलब ही है पूरे बॉडी में ब्लड सर्कुलेशन मेंटेन करना। ओके, ज़्यादा लोग छोटे छोटे क्लिनिक्स डालने के वो इंस्टाग्राम यूट्यूब में दिख रहा है कायरोप्रैक्टिक वही है, कायरोप्रैक्टिक ऐसा है। हम पब्लिक कैसा पहचाना कौन अच्छा है कौन बुरा क्या है? सबसे बड़ी बात है पब्लिक को जानना। हम लोग एक छोटा सा फेस क्रीम भी लगाते हैं तो उसका एक्सपायरी डेट देखते हैं, एक्सपायर कब हो रहा है। जब इतने बड़े बॉडी किसी के हाथ में दे रहे हैं तो ये जानने का हक है कि वो कहाँ से पढ़ के आया है, क्या कोर्स किया है और किसके अंडर में ट्रेनिंग लिया है। क्रैक करना ये ट्रीटमेंट नहीं है। क्रैक तो सही, हमारे वीडियो पे कमेंट्स भी आते हैं, क्रैक तो हमारे गांव के नाई और हजाम भी कर देते हैं।
वो प्रॉब्लम ठीक नहीं करते, बढ़ा देते हैं, क्योंकि उनको पता नहीं है कि इसका बायोमैकेनिक्स और फिजियोलॉजी क्या है, वो बस क्रैक करना जानते हैं। तो वैसे ही आज के डेट में है, हमारे वीडियो देख करके आप देखेंगे कि बहुत सारे लोग क्रैक कर रहे हैं, उनको पता नहीं है कि मैं कर क्या रहा हूँ, बस साउंड आना चाहिए। इसमें बहुत सारे पेशेंटों को हार्मफुल हो रहा है, बहुत सारे इंजर्ड हो रहे हैं, बहुत सारे पेशेंट को लकवा भी मार दिया है। तो वैसे लोगों से मैं कहना चाहूँगा बी अलर्ट, पैसे को नहीं देखने, अपने बॉडी को देखें, क्योंकि उन लोग पेशेंट भी क्या होता है निर्दोष, उन लोगों को पता नहीं होता है, एकदम मासूम होते हैं, उनको लगता है कि वो भी हड्डियाँ बजा रहा है, ये भी हड्डियाँ बजा रहा है, लेकिन उन लोगों को पता नहीं है कि वो हड्डियाँ बजा रहा है तो क्वालिफाई होकर के हड्डियाँ बजा रहा है, और ये हड्डियाँ बजा रहा है जिसके पास कोई है ही नहीं। तो इसके लेकर के आप देखे होंगे मिर्जा साहब को काफ़ी टाइम से हमारे साथ है, काफ़ी टाइम से, ये 2 दिनों का और 1 दिनों का ये खेल नहीं है, इसमें खुद को लगाना पड़ता है। तो मैंने देखा इनको कि यानी ऐसी इच्छा है इनको, लोगों की सेवा भाव, और ये ऐसे क्वालिफाइड है जो कर सकते हैं। तो फिर मैं बहुत सोचने के बाद आप देखेंगे कि ये मेरा साउथ इंडिया में फर्स्ट ब्रांच है, और मैं चाहूँगा कि ये साउथ इंडिया का हेड ब्रांच हो। यहाँ से सारे साउथ इंडिया, चाहे वो केरल रहने दो, चाहे वो चेन्नई रहने दो, चाहे तमिलनाडु, चाहे ये कुछ भी, तो यहाँ का वो मेन ब्रांच हो साउथ इंडिया का, और यहाँ से सारा ऑपरेट हो। और मैं बहुत सारे इनसे हेल्प भी लेता हूँ, बच्चों को ट्रेनिंग में या ट्रेन भी करते हैं। वो मुझे लगा कि नहीं ये है, तो अभी आप देखे होंगे कि मेरा अब वो मुंबई और पटना के बाद ये ब्रांच पहला है जो मैं सपोर्ट करने, और खुद मैं आया हूँ कि नहीं ये सेकंड ब्रांच है डॉक्टर रजनीकांत का, और ये आरकेएम टीम के फैमिली के साउथ इंडिया के अच्छे एक अनुभवी डॉक्टर हैं, तो मैं यहाँ पे आया और ये सब सारा स्टार्ट किया। अगर यूथ और कोई नया लोग इसको करियर बन जाए तो वो क्या इसके पीछे हम लोगों की अभी बात चल रही है भारत सरकार से, चाहे आयुष मंत्रालय हो, चाहे वो हमारे पैरामेडिकल्स हो, अगर वो कोई भी कहीं भी बात बनती है तो हम लोग कोशिश करेंगे कि ये कोर्सेज यहाँ लॉन्च हो। अगर माने भले ही मास्टर और ये बैचलर्स नहीं हो, कम से कम सर्टिफिकेशन डिप्लोमा भी लॉन्च हो, क्योंकि ये बहुत अच्छा क्या है, मतलब इसमें सुनहरा कैरियर है। 10+2 जो फिजिक्स केमिस्ट्री बायो के साथ जो बच्चे पास होते हैं वो लोग आकर के इसको कोर्स को करें और करके हमारे देश को लाभ पहुँचाए। థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, అంటే ఈ కొత్తగా యూత్ కానీ ఎవరన్నా ఈ కోర్స్ నేర్చుకొని ఇది కెరియర్గా మలుచుకోవాలంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే దీంట్లో ఇది చేయడానికి మనం చాలా శాతం చూస్తాం, దీనికి అనాటమీ అనేది కంపల్సరీ, అనాటమీ తెలవాలి. అనాటమీ తెలవకుండా ఈ ఈ క్రాక్స్ చేసుడు అది మనం చాలా ఇవాళ రేపు చూస్తున్నాం, చాలా వైరల్గా వేగంగా సాగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో వన్స్ నేను చాలా శాతం డాక్టర్ రజనీకాంత్ గారితో కొన్ని సంవత్సరాలతో అతనితో ఉన్నాను, అతని దగ్గర నేను నేర్చుకొని ఉన్నాను. ట్రెడిషనల్ కైరోప్రాక్టిక్ మేము చేస్తున్నాం. అయితే అతని ఆధ్వర్యంలో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం అతని ఆధ్వర్యంలో. అయితే ఇది మేము చేస్తుంది ఒక ట్రెడిషనల్ కైరోప్రాక్టిక్, అతని ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇదేంటంటే మన ఫ్యూచర్లో ఎవరికైనా ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఈ కోర్స్ చేయాలంటే మినిమం దే షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ అనాటమీ, సైన్స్, బయాలజీ అలాంటి సబ్జెక్ట్ ఉండాలి. అది లేకుండా అసలు బేసిక్ ఫౌండేషన్ లేకుంటే ఏం చేయలేరు. సో ఎవరైతే ఇది బేసిక్ ఫౌండేషన్ లేకుండా ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అదర్వైజ్ మా ఒక ఆలోచన ఎలా ఉందంటే అన్ని వర్గాల ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ కోర్స్గా ఈ కోర్స్ లాంచ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది కొంచెం వేగంగా మనం తీసుకొని పోతే చాలా బాగుంటుంది, ఒక ఉపాధి లాగా అందరికి దొరుకుతుంది. అదే మా సంకల్పం. ఇక్కడ కొత్త విజయనగర్ కాలనీ కదా ఇది విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీలో కొత్తగా బ్రాంచ్ పెట్టారు. సో ఈ బ్రాంచ్ ద్వారా మీరు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నారు, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? సార్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మస్కులర్ స్కెలిటన్ థింగ్, ఓకే, జాయింట్ పెయిన్స్ ఎలా అయితే ఉంటాయో, ఇప్పుడు డిఎన్ఎస్ ఇష్యూ, సెప్టమ్ది, ఓకేనా, హియరింగ్ ప్రాబ్లం ఉంది, అది కూడా సార్ చేసేది మీరు చూసారేమో, చాలా వేగంగా చాలా మంచిగా ఇది చేస్తున్నారు. ఇలాంటి మస్కులర్ స్కెలిటన్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ దానికి అడ్రస్ చేయడానికి ఇంకా సౌత్ ఇండియాలో ఒక హెడ్ క్వార్టర్గా పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక ఫస్ట్ అడుగు ఉంది. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ వేరియస్ స్టేట్స్, we request that we need support from you so that we can expand our wings and do the best to uplift the employment also, apart from making the India skilled. सबसे बड़ी बात है लोगों के बहुत सारे ऐसे कमेंट्स आते हैं कि डॉक्टर रजनीकांत सबको डॉक्टर बना रहा है,
तो उन लोगों के ये जो क्लियर है मिथ है, मैं क्लियर करना चाहता हूँ। डॉक्टर अगर मैं उन लोगों को नहीं समझाऊँ, वो लोग ऑलरेडी कहीं ना कहीं हमारे वीडियो देख के प्रैक्टिस कर रहे हैं, कहीं ना कहीं पेशेंट को हार्म पहुंचा रहे हैं, तो उन लोगों को मैं बुलाता हूं कि मैं जो भी मेरे पास आता है वो पहले से ही बताता है कि मैं 7 साल से प्रैक्टिस कर रहा हूं, 10 साल से प्रैक्टिस कर रहा हूं। उन लोगों को मैं सही वे बताता हूं। अगर नहीं बताएं फिर भी वो करेंगे, बताएं फिर भी वो करेंगे, तो क्यों नहीं उसको सही बता करके स्किल दिया जाए और समझाया जाए कि जो तुम ये नेक करते हो, गलत करते हो, इससे पेशेंट के इंजरी हो सकता है। तो मैं ये कार्य करता हूँ। और रही बात और कि ये कैरोप्रैक्टिक आजकल बहुत सारे देखे होंगे, हमारे अगेंस्ट में बहुत सारे वीडियो बनते हैं कि कैरोप्रैक्टिक सेफ है क्या, नहीं है क्या। तो ये उन लोगों की, खास करके 1-2 फीमेल्स जो ऐसे हैं जो टारगेट करते हैं, तो उन लोगों के लिए मैं कहना चाहता हूँ कि जिस कोशिश सब लोग करता है, जो नहीं होता है तो फिर वो कहता है ये बेकार है, जो कर लेता है वो अपने प्रैक्टिस के साथ ऐड कर लेता है। तो ये मैं कहना चाहूँगा कि कोई भी प्रैक्टिस गलत नहीं है। अगर मैं किसी पेशेंट को ट्रीटमेंट करता हूं तो मैं ये अच्छी तरीके से उसके इन्वेस्टिगेशन करता हूं कि प्रॉब्लम क्या है, ये प्रॉब्लम कहां से आ रहा है। अगर वो प्रॉब्लम ऑस्टियोपोरोसिस हो, ऑस्टियोमाइलिटिस हो, तो उस पेशेंट को हम लोग एडजस्टमेंट नहीं करते हैं। ये खास उन लोगों के लिए जवाब दे रहा हूं मैं। अगर जो पेशेंट हेडेक का आता है, नर्व कंपेश होता है, तो किस लेवल पे है, अगर वो एडजस्टमेंट करना होता है तो एडजस्टमेंट करना है, नहीं करना होता है नहीं करते हैं। क्योंकि उससे पहले मैं एक फिजियोथेरेपिस्ट हूँ, और फिजियोथेरेपिस्ट ऐसे केवल बैचलर्स नहीं, बैचलर, मास्टर्स, पीएचडी भी हूँ, डॉक्टर ऑफ फिजियोथेरेपी। तो मुझे सारी नॉलेज है कि मुझे करना क्या है। तो वैसे लोग जो नहीं कर पा रहे हैं, प्लीज अगर जो सही है उसको सपोर्ट करें, और जो नहीं सही है उसको सपोर्ट नहीं करें। क्योंकि आप भी एक थेरेपिस्ट हो, हम सारे एक थेरेपिस्ट हैं, हम सबों का लक्ष्य एक ही होना चाहिए, रोगों को मुक्त करना, पेशेंट के चेहरे पे स्माइल लाना, और इससे ज़्यादा कुछ नहीं। धन्यवाद। ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం అంటే మీరే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తాం, కార్పొరేట్ హాస్పిటల్స్లో చిన్న మజిల్ పెయిన్ వచ్చినా, చిన్న నొప్పి వచ్చినా వెళ్తే మొత్తం అన్ని స్కానింగ్లు తీస్తారు, దాదాపు బిల్లు లక్షల్లో అవుతుంది. సో మన దగ్గర ఎలా ఉంటుంది? ద థింగ్ ఇస్, ఇప్పుడు హాస్పిటల్స్ మనం మాట్లాడుతూ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయని, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ ఏంటి ఇష్యూ, ఓకేనా. ఒక ఒక సాధారణంగా మనం జనరల్ ఫిజిషియన్ దగ్గర పోతాము, భుజం నొప్పి అనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ వేసుకొని, మనం ఫిజిషియన్ దగ్గర పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్ పెయిన్ వచ్చేది రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. ఈవెన్ బీపీ హై అయినా కూడా నెక్ పెయిన్ అవుతుంది. సో ప్రాపర్ ఒక డాక్టర్ అనేది కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి. కౌన్సిలింగ్ లేకుండా ఎడాపెడా నెక్ తిప్పుడు అది చాలా చాలా డేంజరస్. నెవర్ ఎవర్ డూ దట్. మా దగ్గర మా క్లినిక్లో సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఓకేనా. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, సార్ ఇది అంటే ఓకే మ్యానిపులేషన్, మాన్యువల్ థెరపీ ఇస్తే సెట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడే మేము ముంగట్పోతాం. అప్పుడు దాకా వీ విల్ నాట్ గో ఫర్దర్. దట్ ఈస్ ద థింగ్, ఓకేనా. ఇప్పుడు మందులు తింటారు, మెడిసిన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్ పెయిన్కి మెడిసిన్ తీసుకుంటారు. మెడిసిన్ తీసుకోవడం మెడికల్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే 5 days దాకా మీరు పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయొద్దు, ఓకేనా. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే ఈవెన్ డాక్టర్స్ నో దట్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఆర్గన్స్. ఓకే, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్ అనేది చూస్తాం. మా దగ్గర వస్తాయి. ఇప్పుడు ఇలాంటి కైరోప్రాక్టిక్ దగ్గర, సర్టిఫైడ్ కైరోప్రాక్టర్స్ దగ్గర పోతే వాళ్ళు ఒకటే ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తారు. చేసి ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కేటగిరీ, దెన్ ఎస్ ఇట్ హ్యాస్ టు బి డన్. లేకపోతే అది ముట్టద్దు చెప్పాలి. ఇప్పుడు ఆస్టియోఫొరాసిస్ ఉంది. ఆస్టియోఫొరాసిస్ అంటే ఒక డెన్సిటీ ఆఫ్ ద బోన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అది ప్రాపర్గా డయాగ్నోస్ కావాలి. డయాగ్నోస్ అయిన తర్వాతే మనం ముంగట పోవాలి. అంతేగాని ఇప్పుడు పెయిన్ ఉంది ఇక్కడ అనేసరికి టకా అని పిలిపిస్తాం, ఓకేనా. ఒక ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అయిపోతుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటే దీనికి ఒకటి నోన్ ఇష్యూ ఏది ఉంటుంది, యాంకిలోజిక్ స్పాండిలైటిస్ అనేది, ఓకేనా. అలాంటి ఇష్యూస్లలో మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాతే ముంగట మాన్యువల్ థెరపీ ఇవ్వాలి. లేకపోతే ఆర్కేఎం, రజనీకాంత్ మెథడ్లో ఇది ట్రైన్ చేస్తారు. ఫస్ట్ సర్టిఫైడ్ డాక్టర్ ఉండాలి. ఆ డాక్టర్ ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసి ఓకే ఫర్ మాన్యువల్ థెరపీ, ఇట్ ఈస్ ఎస్ ఇట్ క్యాన్ బీ ఎ రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్ మాన్యువల్ థెరపీ, ఓన్లీ దెన్ విల్ టచ్ ఇట్, అదర్వైజ్ నో, ఓకేనా. సో దట్ ఇస్ ద థింగ్.